వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం శివాజీ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలో అనవసరంగా వేలు పెట్టిన నాన్ వేష్ణ. అయితే నాన్ వేష్ణ పైన ఫారిన్ లో ఆ దేశం ఆ, ఉన్నటువంటి ఇండియన్స్ ఆయన పైన చితకబాదినట్టు దాడి చేసినట్టుగా తెలుస్తున్న వార్తలు వెనుక వాస్తవాలు ఏంటని మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే అండి. నాన్ వేష్ణ పై ఆ దేశంలో ఇండియన్స్ చితకబాదినట్టుగా వస్తున్న వార్తలు వెనుక వాస్తవాలు ఏంటి? నాన్ వేషన్ మీద దాడి జరిగినట్టు మనకి ఎలాంటి పూర్తి అధికారిక సమాచారం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో అతని మీద దాడి చేసినట్టు ఆ, పులుసు గార్చిచ్చారంటూ రకరకాల థంబ్నైల్స్, స్టోరీస్, హెడ్లైన్స్ తోటి పోస్టులు కనిపిస్తా ఉన్నాయి. అరెస్ట్ చేశారు, చిప్పకూడి పెట్టేశారు. ఉం? ఆ, దాడి చేసి గాయాల పారైతే బతుకు జీవుడు అంటూ పారిపోతున్నాడు అంటే ఇట్లాంటి రకరకాల వార్తలు అయితే వింటా ఉన్నాం. కానీ ఇవేవి కూడా ఆ, నమ్మదగినవి కాదు. ఎందుకంటే అధికారికంగా వచ్చే సమాచారం కాదు. అట్లాంటి ఏ ఏ విధమైనటువంటి ఆ, అధికారిక సమాచారం ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ కానీ అక్కడ ఏ దేశంలో ఉంటే ఆ దేశం నుంచి కానీ అలాంటి సమాచారం లేదు. బట్ ఇక్కడ ఆయన అరెస్ట్ అయ్యాడా, దెబ్బలు తిన్నాడా, తన్నులు తిన్నాడా, తిన్నా కాదు, అసలు వాస్తవం ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే శివాజీ గారు ఆ, స్త్రీ ఆ నిండుదనమైనటువంటి ఆ చీరలో ఉంటే ఆ గొప్పతనం వేరు, ఆ గౌరవం వేరు. మీరు ఆ విధంగా ఉంటే గౌరవం దక్కుతుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. చేస్తూనే ఆయన అన్యప్రదంగా రెండు పదాలు చెప్పడం ఆ, ఇంకా విపరీత చర్చకు దారితీసింది. సో ఆయన చెప్పే ప్రయత్నాలు స్వాగతిస్తాను. కాకపోతే అలాంటి పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. ఆ పోల్చేదేదో కూడా సమధూటిగా సంపూర్ణంగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయన అసంతృప్తిగా అంటే ఒక కోణం నుంచే మాట్లాడు, రెండో కోణం నుంచి మాట్లాడు ఉంటే బాగుండేది. అంటే ఇలాంటి వస్త్రాలు కట్టుకుంటే బాగుంటుంది, మీరు కట్టుకోవడం ఇష్టమైనప్పటికీ అది ఇతరులు ఇబ్బంది పడకూడదు అనే వాక్య రూపంలో సంక్లిప్తంగా మాట్లాడి ఉంటే ఈ వివాదం ఇంతలా జరగకపోయేది. కానీ తగుదనమ్మ అంటూ ఎప్పుడైతే యాంకర్ అనసూయ, ఇతర చిన్మయి, నాకు తెలిసి చిన్మయి వెనక్కి పారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె మీద వచ్చిన విమర్శలు మనం చూసాం. ఆమె బూతుపాటలు మాట్లాడినప్పుడు లేని తప్పు ఆ, ఇట్లాంటి వాటికి తప్పు పడుతున్నప్పుడు ఆమెను ఏమనాలని టీవీ డిబేట్లోనూ రకరకాల చర్చ విన్న తర్వాత ఆమెకు మరి ఈ రొంపిలోకి ఎందుకు దిగాలనుకుంటుందో, లేదంటే ఆమె తప్పు తెలుసుకొని చిన్మయ్య గారు అయితే మళ్ళీ కంటిన్యూ స్పందిస్తలేదు. కానీ అనసూయ గారు మాత్రం కంటిన్యూగా స్పందించు, నన్ను అడిగితే ఇంకా కంటిన్యూగా రెచ్చగొడుతూనే మాట్లాడుతూ అంటే పాత తాలూకు ఫోటోలు మళ్ళీ స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు కానీ రకరకాల డ్రెస్సులు వేస్తా ఉంది. ఈ విధంగా రెచ్చగొడతా ఉంది. ఈ వైపు ఇదంతా ఒక చర్చ జరుగుతుండగానే ఇక నేను కూడా తగుదనయ్యా అంటూ అతను విదేశాల్లో ఉంటూ విదేశాల అద్దాలను చూపిస్తూ విదేశాల పర్యాటకను విశిష్టత చెప్పాల్సినటువంటి నాన్ వెజ్ అక్కడికి వెళ్తూ ప్రతి దేశానికి వెళ్తూ అక్కడ వ్యభిచారం గురించి, ఆయన స్త్రీ సాంగత్యం గురించి చెప్తూ అన్వేష్ కాస్త సబ్స్క్రైబర్ పెంచుకున్న అన్వేష్ తాను ఏదో శుద్ధపూసని మాదిరిగా గతంలో బెట్టింగ్ యాప్ల గురించి తాను మాట్లాడాడు. సరే, అప్పుడు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడినప్పుడు ఆయనకు కొంచెం మరో సపోర్ట్ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీ, ఈ స్వేచ్ఛ ఇట్లాంటి దాన్ని సమర్థించడానికి ప్రయత్నంలో ఆయన చర్చించిన అంశాలు అయితే చాలా వివాదాస్పదమైంది. ఎప్పుడైతే ఆ, వేరే దేశాలతో పోలుస్తూ ఇక్కడ ఇన్ని రేపులు అవుతున్నాయి, ఇంత జరుగుతుందని చెప్పడం, డ్రెస్ వేసుకోకుంటే, డ్రెస్సులు మంచి కట్టుకుంటే రేపు అవుతాయా కావని చర్చించడం, ఇవన్నీతో పాటు ఆయన హిందూ విశ్వాసాల మీద, హిందూ అనకూడని మాటలు అనడం, దాంతో పాటు అందరూ అంత ఇష్టంగా చాలా గౌరవప్రదంగా చూసుకున్నట్టు ప్రవచనకర్త గరికపాటి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా యావత్తు తెలుగు వాళ్ళే కాదండి, యావత్తు దేశం అంతా కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు 2.3 మిలియన్స్ సబ్స్క్రైబర్ ఉన్నారంటే నాకు తెలిసి ఆ, అంత పెద్ద సబ్స్క్రైబర్స్ ఛానల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అట్లాంటిది విత్ ఇన్ 24 అవర్స్, 48 అవర్స్ కూడా కాదు, 24 అవర్స్ స్పాన్లోనే సగానికి సగంపై 1.2 మిలియన్స్ పడిపోయింది. అన్సబ్స్క్రైబర్ చేశారు. నేను చెప్తున్నాను, అన్సబ్స్క్రైబర్ కాదు, ఆ నాన్ వేషన్ని ఛానల్ బ్లాక్ చేయండి, రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొడితే కానీ అట్లాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఒకరి విశ్వాసాలని, ఒకరి మతాల్లో ఉన్నటువంటి నమ్మకాల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏం జరుగుతుందో అని అతనికి తెలిసి రావాలి. ఎప్పటికి కూడా అట్లా విదేశాల్లో ఉంటున్న వారు ఈ మధ్య చూస్తా ఉన్నాం, రాజకీయమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు తనకు ఇష్టమైన నాయకుల గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకుని అతిశయోక్తిలో మాట్లాడుకుని అభ్యంతరం లేదు. కానీ తమకు
గిట్టని రాజకీయ నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉండి మేము రాము, భారత చట్టాలు ఏం చేయలేము అనుకుంటున్నారేమో. ఇట్లా ఆయనే కానీ, ఇట్లా నాన్ వెజ్‌ని గాని ఖచ్చితంగా భారతీయ చట్టాల ప్రకారం శిక్ష తప్పకుండా పడుతుంది. తర్వాత భారత ప్రభుత్వం తరపున, ఇంటర్‌పోల్ తరపున అయితే తీసుకొచ్చి చెప్పకూడదు తినిపించే అవకాశాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పొచ్చు. సో దేవీ దేవతల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అసలు టాపిక్ వచ్చిన టాపిక్ వేరే, ఆయన కావాలని వేలు పెట్టిన టాపిక్ వేరే టాపిక్. కానీ అక్కడ ఆయన ఆ ప్రస్తావించిన అంశం అయితే చాలా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉంది. అది కూడా ఏదైనా వేరే టాపిక్ గురించి రిలేటెడ్ అయితే పర్వాలేదండి. దేవీ దేవతల గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడు. కాబట్టి ఈ శిక్ష కన్నా కూడా ఆల్రెడీ దేహశుద్ధి ఇండియన్సే వేరే దేశంలో చేశారంట కదండి. ఎంతవరకు కరెక్టేనా అది అట్లా చేయ? మనమైతే ఇంతవరకైతే అట్లాంటి విజువల్ కానీ అట్లాంటి అఫీషియల్ న్యూస్ కానీ రాలేదు. బహుశా అది జరిగిన తప్పేం లేదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు తనకు ఇష్టం లేని మతం గురించో, తనకు అక్కర్లేని మతం గురించో ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడం, తనకు అర్థం కాని అంటే మతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాలు, ధర్మ పుస్తకాలు, వేదాలని సరిగ్గా అర్థం చేసుకోలేని, అర్థం కానిటువంటి అవివేకులు అది తనకు తెలిసిన జ్ఞానాన్ని, మిడిమిడి జ్ఞానాన్ని గొప్పగా అనుకొని వ్యాఖ్యలు చేస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అన్వేష్కి దాడి జరిగినట్టు అన్వేష్ దండించినట్టుగా ఉండాల్సి ఉంటుంది. దానికి ఉదాహరణ కోసం అయినా అన్వేష్ మీద జరగాల్సి ఉంటుంది. బహుశా ఎందుకంటే ఆయన ఎక్కువ థాయిలాండ్ అట్లాంటి దేశాల్లో తిరుగుతుంటాడు. బహుశా అక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అట్లాంటి జరిగే అవకాశాలు ఉంది. సరే ఏం జరిగినా కూడా అన్వేష్ లాంటి వారు ఆయన పని ఏదని చేసుకోకుండా ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. చూద్దాం మన భారత చట్టాలు, మన ప్రభుత్వం ఏం చేస్తుందో, ఆయన మీద కేసు పెట్టి తీసుకొస్తారా, ఏం చేస్తారని మనం వేచి చూద్దాం. ఆల్రెడీ అయితే నాకు తెలిసినంత వరకు అయితే 4-5 పోలీస్ స్టేషన్ పరిధిలో 4-5 రకాల కేసులు అయితే బుక్ అయినట్టు తెలుస్తా ఉంది, వివిధ రకాల కేసులు. సో ఖచ్చితంగా ఈ కేసుల పరిణామం అయితే నాన్ వెజ్ అయితే ఎదుర్కోక తప్పదు. దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో వేచి చూద్దాం. గతంలో కూడా చాలా కేసులు నమోదైనాయి కదండి ఆయన పైన. సో ఇప్పుడు కేసులు కూడా అలాగే చూడాలా? అట్లా అప్పుడు కేసులు వేరు. ఇప్పుడు హిందుత్వం మీద కానీ, హిందూ మనోభావాల మీద తప్పకుండా ఆ దేశంలో సనాతన ధర్మం రెండు నడుస్తా ఉంది, మనందరం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి కేసులు మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం అంత అలసత్వం వేయించదు, దీని మీద సీరియస్ తీసుకుంటుంది. మరి చూద్దాం ఏమవుతుందో, మరి ఎట్లా ఉంటుంది. ఏంటంటే దేశాల మధ్య జరిగినటువంటి ఇంటర్పోల్ సిస్టమ్ అంతా కూడా పెద్దలు అంటే దేశ నాయకులు నిర్ణయించే అంశాలు కాబట్టి రాబోయే రోజులు ఎలా ఉంటుందో వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.